తెలుగుదేశం జనసేన అధినేతలు విడుదల చేసిన తొలి జాబితాలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ స్థానానికి జనసేన నాయకురాలు లోకం మాధవి పేరు ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. లోకం మాధవిని అభ్యర్థిగా ప్రకటించడం పట్ల నెల్లిమర్లలో అటు జనసేన ఇటు టీడీపీ కార్యకర్తలు నాయకులు సైతం సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి గెలుపొందే మొదటి అసెంబ్లీ స్థానం నెల్లిమర్లే అవుతుందని ఇరు పార్టీల శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. స్వతహా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన లోకం మాధవి ఇస్రో, ఫోర్డ్ మోటార్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేశారు. జన్మభూమి మీద ప్రేమతో 1994లోనే ఇండియాలో మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అనే పేరుతో కంపెనీ ప్రారంభించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇంజనీర్గా, ఉద్యోగిగా, ఎంటర్ప్రెన్యూర్గా విజయం చవిచూసిన మాధవి రాజకీయ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో జనసేన పార్టీ విధి విధానాలు నచ్చి ఆ పార్టీలో చేరి నెల్లిమర్ల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. నెల్లిమర్ల అసెంబ్లీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలకు నిద్ర పట్టకుండా చేశారు. ఇక వైసీపీ గడప గడపకు అంటే మాధవి ఇంటింటికి జనసేన అంటూ నియోజకవర్గంలో ప్రతి ఇల్లు తిరిగారు. అలాగే ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నా అంటూ ఆదుకుంటున్నారు. తమ హక్కుల సాధన కోసం అంగన్వాడీలు ఆందోళనలు చేస్తూ ఉంటే వారి ఆందోళనలకు మద్దతుగా నిలబడటమే కాకుండా వారికి ఆర్థికంగా చేయూతనిచ్చారు లోకం మాధవి. ఇలా నియోజకవర్గ ప్రజలకు తలలో నాలికలాగా వ్యవహరించారు. ఇక లోకం మాధవి రాజకీయాలను సేవాభావంతో చేసి నియోజకవర్గ ప్రజలందరికీ దగ్గరయ్యారు. చివరికి నెల్లిమర్లలో టీడీపీలో సైతం మాధవికి పోటీ లేకుండా చేసుకున్నారు. నియోజకవర్గంలో మాధవి పనితీరు, కష్టపడే తత్వం చూసి స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా టీడీపీ జనసేన కూటమి నెల్లిమర్ల అభ్యర్థిగా లోకం మాధవిని బలపరిచారు. ఒక రకంగా చెప్పాలి అంటే మాధవి తన పనితీరు, సేవాభావంతో నియోజకవర్గంలో అటు టీడీపీలోనూ ఇటు జనసేనలోనూ ఆమెకు పోటీ లేకుండా చేసుకున్నారు. మొత్తం మీద తొలి జాబితాలో లోకం మాధవి పేరును ప్రకటించిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నమ్మకాన్ని నిలబెడతామని, కూటమికి తొలి విజయాన్ని నెల్లిమర్ల నుంచే అందిస్తామని టీడీపీ జనసేన శ్రేణులు ధీమాగా చెబుతున్నాయి.